వాస్తవం సూపర్ సింగర్ 2020 ఎపిసోడ్ 13కి స్వాగతం. ముందుగా మన కంటెస్టెంట్స్కి, జడ్జెస్కి, అలాగే వాస్తవం వ్యూవర్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. చంద్రబోస్ గారు నమస్కారం అండి. వాస్తవం సూపర్ సింగర్ 13 ఎపిసోడ్లోకి అందరికీ స్వాగతం. అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు. ఉష గారు నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ఎపిసోడ్లో న్యూజెర్సీ, న్యూయార్క్, జార్జియా అలాగే ఇండియాల నుంచి కూడా సింగర్స్ పాడబోతున్నారు. మరి ఎలా ఉండిపోతుందో చూద్దాం. ఈరోజు ఈ ఎపిసోడ్లో ముందుగా పాడబోయేది శ్రీహరిప్రియ ఫ్రమ్ చిత్తూర్, ఏపీ, ఇండియా. శ్రీహరిప్రియ ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీహరిప్రియ. మాది చిత్తూరు జిల్లా పల్లూరు గ్రామం. నేను పాడబోయే పాట 7G బృందావన్ కాలనీ చిత్రం నుండి తలచి తలచి చూస్తే. రచన శివగణేష్ గారు మరియు ఏఎం రత్నం గారు. సంగీతం యువన్ శంకర్ రాజా గారు. పాడిన వారు శ్రేయా ఘోషాల్ గారు. గుడ్ లక్ శ్రీహరిప్రియ. తలచి తలచి చూస్తే తరలి దరికి
పిలిచినా తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా నీకై నేను బ్రతికి ఉంటిని నీలో నన్ను చూసుకుంటిని. శ్రీహరిప్రియ గారు అద్భుతం, అమేజింగ్ పెర్ఫార్మెన్స్. అంత మధురమైన పాట మీ గొంతులో అతి మధురంగా వినిపించింది. ఐ హ్యావ్ నో వర్డ్స్. ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్. మీలాంటి టాలెంటెడ్ సింగర్స్ అందరూ పాటలు పాడడం వాస్తవం సూపర్ సింగర్లో నాకెంతో గర్వంగా ఆనందంగా ఉంది. ఎక్సలెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. Hi all. Vastav Media and Entertainment Channel is conducting classical dance contest to encourage Indian classical dancers around the world. Vastavam Dance ID is a worldwide dance contest for the classical dancers who can perform Kuchipudi and Bharatanatyam. Dancers from any part of the world can participate in this online dance competitions. I am very happy and excited to be part of this wonderful program. I encourage Indian classical dancers around the world to participate in this contest. I wish all the best to all the contestants and who are going to participate in this Vastavam Dance Ideal 2020 contest. So waiting to see your dance. All the best once again. Thank you. చంద్రబోస్ గారు, శ్రీహరిప్రియ పాట మీద మీ కామెంట్స్. శ్రీహరిప్రియ గారు చాలా గొప్ప పాట. ముందు పాటకు సంబంధించిన ఒక ప్రధానమైన విషయాన్ని చెప్పబోతున్నా. ఇది నా మనసులో మాట. పాట చాలా కాలం పాటు శ్రోతల హృదయాల్లో నిలిచిపోవాలంటే ఆ పాట యొక్క భావ ప్రకటన అద్భుతంగా ఉండాలి. అంటే పాటలోని భావ ప్రకటన స్థాయిని బట్టి ఆ పాట శ్రోతల హృదయాల్లో సంపాదించుకునే స్థానం ఆధారపడి ఉంటుంది. అద్భుతంగా ఉంటే గనక భావ ప్రకటన అది చాలా కాలం పాటు నిలిచి ఉంటుంది. మామూలుగా ఉంటే గనక ఆ పాట కొంతకాలమే ఉంటుంది. ఇది నా విశ్లేషణ. ఈ పాటకు సంబంధించిన విశ్లేషణ ఏంటంటే, ఈ పాటలోని భావాన్ని, అర్థాన్ని, సారాన్ని బాగా అర్థం చేసుకుని గొప్పగా పాడింది కాబట్టి శ్రేయా ఘోషల్ గారు 2004లో విడుదలైన పాట 2020 16 ఏళ్ళైన తర్వాత కూడా ఇంకా కొత్తగా, ఇంకా తాజాగా, ఇప్పుడే నిన్న మొన్న విడుదలైందా ఈ పాట అన్నంత గొప్పగా ఉంది. అంటే ఆ భావ ప్రకటనకు మూలమేంటి? ఒక అద్భుతమైన బాణి ఉండాలి. ఆ భావాన్ని పలికించిన ఆ మాటల్లోని పొందిక కూడా ఒక కారణమే. అంటే భావ ప్రకటన అంటే కేవలం భావ ప్రకటన కాకుండా దాని వెనకాల బాణి, భావం ఉంటేనే ఆ రెండింటి మేళవింపే భావ ప్రకటన. అది గాయకుల గాత్రం నుంచి వస్తే గనక అది శాశ్వతత్వాన్ని సంపాదించుకుంటుంది. శ్రేయా ఘోషాల్ గారు ఈ పని అద్భుతంగా చేసింది. ఇక మీరు మీదైన శైలిలో, మీదైన పద్ధతిలో, మీదైన ముద్రతో అత్యద్భుతంగా ఆలపించారు. శ్రేయా ఘోషాల్ గారు పాడితే 16 ఏళ్ల పాటు ఎలా ఈ పాట విన్నామో, మీరు పాడిన ఈ పాటను మరొక 16 ఏళ్ల పాటు శ్రోతలు వినాలి అని నేను ఆశిస్తున్నాను. అంత గొప్పగా ఆలపించారు. ఇక మీకు నేనిచ్చే మార్కులు ఈ పాటకు గాను 8.5 8.5 మార్క్స్. థ్యాంక్ యూ చంద్రబోస్ గారు. వెరీ నైస్ కామెంట్స్ చంద్రబోస్ గారు. థ్యాంక్ యూ. ఉష గారు. హలో శ్రీహరిప్రియ గారు. ఓ మై గాడ్, అద్భుతమైన పర్ఫార్మెన్స్ అండి. ఐ జస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ యువర్ సింగింగ్. అంత స్వీట్ వాయిస్, అంత బ్యూటిఫుల్గా ఉంది మీ వాయిస్ అనే కాకుండా యువర్ మెయింటెనెన్స్ ఆఫ్ శృతి కానీ, తాళం కానీ, గమకాలు కానీ, అండ్ అట్ ద సేమ్ టైమ్ ద ఫీల్ బిగినింగ్ నుంచి ఎండ్ దాకా ఇట్ వాజ్ జస్ట్ అమేజింగ్ అండి. వెరీ సూదింగ్ టు ఇయర్స్. అండ్ ఐఎమ్ షూర్ you're రెడీ ఫర్ ప్లేబ్యాక్ సింగింగ్ ఆల్రెడీ. సో మీ ఫ్యూచర్ సాంగ్స్ అన్ని వినడానికి మేము రెడీగా ఉన్నాము. ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ వాస్తవం సూపర్ సింగర్లో ఐఎమ్ గివింగ్ యూ 10 on 10 అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఉషా గారు. వావ్, దట్స్ నైస్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ శ్రీహరిప్రియ.
నాకు ఈ అవకాశం కల్పించిన వాస్తవం ఛానల్ వాళ్ళకి, న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న చంద్రబోస్ గారికి, ఉషా గారికి, శారద గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తప్పకుండా వాస్తవం యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తర్వాత లక్ష్మీ ప్రసన్న ఫ్రమ్ టెక్సాస్. లక్ష్మీ ప్రసన్న గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీ ప్రసన్న చిలివేరు. నేను హ్యూస్టన్ టెక్సాస్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు పాడబోయే పాట స్వాతికిరణం చిత్రం నుంచి తెలిమంచు కరిగింది పాట. పాడిన వారు వాణి జయరాం గారు, సంగీతం శ్రీ కేవి మహదేవన్ గారు. గుడ్ లక్ అండి లక్ష్మీ ప్రసన్న గారు. తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభు, ఇలా గొంతు వణికింది పిలుపు నీయనా ప్రభు. తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభు, ఇలా గొంతు వణికింది పిలుపు నీయనా ప్రభు. నీదోవ పొడవున కువకువలా స్వాగతం, నీ కాలి అలికిడికి మెలకువలా వందనం. తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభు. ఈ పూల రాగాల పులకింత గమకాలు, గారాబు కవనాల గాలి సంగతులు. ఈ పూల రాగాల పులకింత గమకాలు, గారాబు పవనాల గాలి సంగతులు. నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు, పల్లవించును ప్రభు పవలించు భువనాలు. భానుమూర్తి
చాలా చక్కగా పాడారండి లక్ష్మీ ప్రసన్న. థ్యాంక్ యూ. ఉషా గారు, మీ కామెంట్స్ అండి. హలో లక్ష్మీ ప్రసన్న గారు. ఈ అద్భుతమైన పాట రాసింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. మీరు ఇంట్రడక్షన్లో మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్ పేర్లు చెప్పారు. బట్ పాటకి ఒక మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ అండ్ లిరిసిస్ట్ ముగ్గురు ప్రాణం పోస్తారండి. సో కమింగ్ టు యువర్ పర్ఫార్మెన్స్, మీ వాయిస్ బాగుందండి. బట్ స్ట్రైట్ నోట్స్ పాడుతున్నారు బిగినింగ్ నుంచి కూడా. సో అకారాలు కొంచెం బాగా ప్రాక్టీస్ చేయాలి అని అనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ శృతి కూడా కొన్ని చోట్ల చేరలేదు. అండ్ చరణంలో భానుమూర్తి నీ ప్రాణకీర్తన విని అన్న దగ్గర మీరు నీ ప్రాణకీర్తన విని బిఫోర్ వచ్చేసారు. సో అందుకే నెక్స్ట్ పల్లవి టెంపోలో రాలేదన్నమాట. కొంచెం శృతి అండ్ టెంపో అండ్ అకారాలు కొంచెం ప్రాక్టీస్ చేయాలండి. ఆల్ ది బెస్ట్. ఆన్ ఎ స్కేల్ ఆఫ్ 10 ఐమ్ గివింగ్ యూ 4.5. థ్యాంక్ యూ ఉష గారు. చంద్రబోస్ గారు. లక్ష్మీ ప్రసన్న గారు చాలా మంచి పాటను ఎంచుకొని పాడారు. ఈ వాస్తవం సూపర్ సింగర్లో ఇప్పటివరకు వచ్చిన ఎపిసోడ్లు అన్నిట్లో ఈ పాట చాలాసార్లు పాడారు. ఎందుకంటే ఆ పాటలోని సాహిత్యం కానీ సంగీతం కానీ అంత గొప్పగా ఉన్నాయి. కాబట్టే అందరూ ఆ పాటను ఎంచుకొని పాడుతున్నారు. మీరు కూడా చాలా మంచి ప్రయత్నం చేశారు. తర్వాత భువనాలు అన్నప్పుడు, భూపాల అన్నప్పుడు భాకి ఒత్తు చక్కగా పలికారు. కాకపోతే భానుమూర్తి అన్న చోట కానీ, ప్రభు అన్న చోట కానీ ఇంకా ఒత్తు స్పష్టంగా పలికితే బాగుందనిపించింది. మొత్తం మీద 2 చరణాల కంటే పల్లవి చాలా బాగా పాడారు. పల్లవి మాత్రం చాలా బాగా పాడారు, చరణాల కంటే బాగా పాడారు. తర్వాత మొదటి చరణంలో భానుమూర్తి తర్వాత నీ ప్రాణకీర్తన విని అక్కడ తాళం తప్పినట్టుగా అనిపించింది. ఇంకా తప్పిన తాళం అలాగే వెళుతుందేమని భయపడుతున్న తరుణంలో మీరు మళ్ళీ పల్లవి వచ్చేసరికి చాలా జాగ్రత్తగా సర్దేసి పల్లవి అందంగా పాడేశారు. కానీ ఆ ప్రాణకీర్తన విని దగ్గర తాళం మాత్రం తప్పిన మాట వాస్తవం. దాన్ని మీరు సరిదిద్దుకోవాలి. మొత్తం మీద నేను చెప్పేది ఏంటంటే చరణాల కంటే పల్లవి బాగా పాడారు. ఇక పాడే ఆసక్తి మీలో మెండుగా ఉంది. అయితే పాటను అందంగా పాడే ఆ శక్తిని పెంపొందించుకుంటే, ఆసక్తికి ఆ శక్తి తోడైతే మా అందరికీ మీ పాట పట్ల అనురక్తి పెరుగుతుంది. మీ పాటకు నేనిచ్చే మార్కులు 4 మార్క్స్, 4. థ్యాంక్ యూ. నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన వాస్తవం టీంకి మరియు ప్రముఖ జడ్జెస్ చంద్రబోస్ గారికి, ఉషా గారికి, శారదా గారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Please like, share and subscribe to Vastavam YouTube channel. ఇప్పుడు శ్రీకర్ ఫ్రమ్ న్యూజెర్సీ. శ్రీకర్. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకర్ మాజేటి. ఐఎమ్ 9 years old. వీఆర్ ఫ్రమ్ న్యూ జెర్సీ. నేను ఇప్పుడు నీకు నేను నాకు నువ్వు మూవీ నుంచి తెలుగు భాష పాడుతున్నాను. రాసిన వారు చంద్రబోస్ గారు, కంపోజ్ చేసిన వారు ఆర్పి పట్నాయక్ గారు, పాడిన వారు ఎస్పి చరణ్ గారు. గుడ్ లక్ శ్రీకర్. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. అమ్మ అన్న పిలుపులో నాను
మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది? మామ అన్న మాట మనసు లోతుల్లో నిలుస్తుంది. అత అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది. ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది? పరభాష జ్ఞానాన్ని సంపాదించు, పరభాష జ్ఞానాన్ని సంపాదించు, కానీ నీ భాషలోనే నువ్వు సంభాషించు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషర తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా. కొమ్మల్లోని పక్షులన్నీ తమ కూటను మార్చుకోవు. భూమి పైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు. మనుషులమై మన భాషకు ముసుగులు తగిలిస్తున్నాము. ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు. పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు. ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము. అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు. అది భాషాచారాలను మింగేయద్దు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, ఒగ్గు పాల భాష పలికేందుకు సిగ్గుపడుగురా, వెనక్కి తగ్గమాకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. మమ్మీ డాడీ అన్న మాట మరుద్దామురా, అమ్మా నాన్న అంటూ నీటి నుండి పిలుద్దామురా, ప్రతిజ్ఞ పూనుదామురా. తెలుగు భాష తీయదనం గురించి చాలా తీయగా చెప్పావు శ్రీకర్. నువ్వు అంత బాగా చెప్పిన తర్వాత ఇంకా మర్చిపోయే ప్రసక్తే లేదు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. బోస్ గారు. శ్రీకర్, ఎలా ఉన్నావు? నేను రాసిన మంచి పాటల్లో ఒకదాన్ని ఎంచుకొని పాడావు. చాలా సంతోషం కలిగింది. పల్లవి వరకు మాత్రమే. పల్లవి చాలా చక్కగా పాడావు. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం అంటూ ఈ శృతిలో పాడావు. పాడిన తర్వాత ఇంకా చరణం ఎలా పాడతాడా మా శ్రీకర్ అని చెప్పేసి ఎదురు చూస్తున్న తరుణంలో ఒక్కసారిగా శృతి మార్చి కిందికి దించేసి పాడావు. దాంతో కొంచెం నిరుత్సాహం కలిగింది నాలో. నేను ఉన్న మాట చెప్తున్నాను, బాధపడకు, ఎందుకంటే ఇది నీకు మేలు చేసే మాట. పల్లవి పాడిన శృతిలో చరణం పాడలేదు. నా మనసులో మాట ఏంటంటే, శృతి అనేది రైలు పట్టాలంటే, తాళం అనేది రైలు వెళ్ళే వేగం అనుకో. అంటే తాళం ఒక్కొక్కసారి నెమ్మదించవచ్చు, ఒక్కొక్కసారి వేగం అవ్వచ్చు. ఆ తాళం అటు ఇటు అయినా కూడా ఈ రైలు పట్టాల మీద నడుస్తుంటుంది, సురక్షితంగానే ఉంటుంది. కానీ శృతి అనేది పట్టాలు. శృతి తప్పడం అంటే రైలు పట్టాలు తప్పి కిందికి వచ్చేయడం అనమాట. నువ్వు పల్లె వరకు పట్టాల మీదే వెళ్ళావు, చరణం వచ్చేసరికి పట్టాలను వదిలేసి వేరే పట్టాల మీదకి ఎక్కావు. ఆ వేరే పట్టాల మీద బాగానే వెళ్ళావు, ఆ శృతిలో కూడా బాగా పాడావు. కానీ ఆ శృతి ఈ శృతి ఒకటి కాదు. అంటే నువ్వు చేరాల్సిన గమ్యాన్ని నువ్వు చేరలేదు. ఈ రైలు, నీ రైలు, నీ పాట రైలు
వేరే దారిలో వెళ్ళింది, వేరే గమ్యంకు వెళ్ళింది. కాబట్టి అక్కడ తడబడ్డావు, ఇబ్బంది పడ్డావు. ఇది గ్రహించి, ఇది గమనించి దీని మీద గట్టిగా కృషి చేయి. ముందుగా నీ పాటలో నాకు బాగా నచ్చిన అంశం ఏంటి తెలుసా? ఆవేదన. నీ గొంతులో నాకు బాగా ఆవేదన ధ్వనించింది. ఆ పాటలోని భావాన్ని అర్థం చేసుకుని తెలుగు భాష కనుమరుగైపోతుంది, తెరమరుగైపోతుందన్న ఆవేదన ప్రస్ఫుటంగా కనిపించింది, ధ్వనించింది, వినిపించింది. కాబట్టి నీకు మంచి భవిష్యత్తు ఉంది. తక్కువ మార్కులు వస్తున్నాయని నువ్వేం బాధపడకు. నీ ప్రయత్నం త్వరలోనే ఫలిస్తుంది. నీకు నేను ఇస్తున్న మార్కులు ఈ పాటకు గాను 4 మార్క్స్. థ్యాంక్ యూ బోస్ గారు. ఉషా గారు. హలో శ్రీకర్, ఈ అద్భుతమైన పాట రాసింది మన చంద్రబోస్ గారు. సో ఆయన ముందరే నువ్వు ఈరోజు పాడుతున్నావు అండ్ ఎంత క్యూట్గా పాడావు. నాకు ఐ లైక్ ద వే యూ ఇంట్రడ్యూస్డ్ సాంగ్ గురించి అంతా, మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్ అండ్ సింగర్ అందరి పేర్లు చెప్పావు. దట్స్ వెరీ నైస్. అండ్ మధ్యలో ఇది మరువబోకురా అని చెప్పావు. అక్షరాల స్పష్టత చాలా నచ్చింది నాకు. అంటే ఫర్ యువర్ ఏజ్ అండ్ దెన్ యుఎస్లో ఉంటున్నావు కానీ అక్షరాలు చాలా బాగా పలికావు. దట్స్ అ వెరీ గుడ్ థింగ్. మ్యూజిక్ పరంగా చాలా ప్రాక్టీస్ చేయాలన్నా ఒక గురువుగారిని చూసుకొని నువ్వు డెఫినెట్లీ స్టార్ట్ లెర్నింగ్ మ్యూజిక్. ఎందుకంటే శృతి కానీ, తాళం కానీ, ఆ జ్ఞానం కానీ ఒక గురువుగారి దగ్గర నుంచి వస్తుంది. సో ఐ రిక్వెస్ట్ యువర్ పేరెంట్స్ మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయమని. ఓకేమ్మా? ఇట్ వాస్ సచ్ అ క్యూట్ పర్ఫార్మెన్స్ దో. ఆల్ ది బెస్ట్. ఆన్ అ స్కేల్ ఆఫ్ 10 ఐఎమ్ గివింగ్ యూ 3.5. థ్యాంక్స్ అండి. Thank you, judges and Vastavam team, for giving this opportunity. మనసుని అలరించే మంచి మంచి కార్యక్రమాల కోసం వాస్తవం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత తాన్వి ఫ్రమ్ జార్జియా. తాన్వి ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు తన్వి. ఐఎమ్ 9 years old and I will be singing Hi Higa from the movie Suvarna Sundari. The lyrics is by Samudrala Garu. The singers are Jiki Garu and Gantasala Garu. గుడ్ లక్ తాన్వి.
నీ వయసుకు మించిన పాట అద్భుతంగా పాడావు తన్వి, చాలా బాగుంది. ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. చంద్రబోస్ గారు. తన్వి, చూడడానికి ఇంతే ఉన్నావు, చిన్నగా ఉన్నావు, ఎంత పెద్ద పాట ఎంచుకున్నావమ్మా. రాగమాలిక ఈ పాట. అంటే మామూలుగా ఒక పాటను ఒక రాగం ఆధారంగా స్వరపరుస్తారు. ఒకటి కంటే ఎక్కువ రాగాలు పాటలో ఉంటే అది రాగమాలిక. ఇందులో ఒకటి కంటే ఎక్కువ రాగాలు ఉన్నాయి కాబట్టి ఈ పాట రాగమాలిక. నీ ప్రతిభను పూర్తిగా ప్రదర్శించడానికి వేదికగా ఈ పాటను ఎంచుకున్నావు. దాదాపు ప్రదర్శించడంలో దాదాపు కృతకృత్యురాలు అయ్యావని నా భావన. ఇక చక్కగా పాట మొదలైనప్పటి నుండి చివరి వరకు కళ్ళు మూసుకొని పాడావు. చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే, నేను చూస్తుంటే ఒక గంధర్వుడిని ప్రత్యక్షం చేసుకోవడం కోసం గాన తపస్సు చేస్తున్న బాల గాయనిలాగా అనిపించావు. పాట పూర్తయ్యేసరికి గంధర్వుడు ప్రత్యక్షమయ్యాడో లేదో తెలియదు, కానీ గంధర్వుడు అని ఎందుకంటున్నానంటే పాటలు అద్భుతంగా పాడేవాళ్ళు గంధర్వులే. అయితే పాట పూర్తయ్యేసరికి గంధర్వుడు ప్రత్యక్షమయ్యాడో లేదో కానీ ఈ కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులందరూ నీ కళ్ళ ముందు ప్రత్యక్షమై నువ్వు కోరిన వరాలు అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారమ్మా. అంత బాగా పాడావు. అంత ఒదుగు, అంత సౌమ్యత, అంత శ్రావ్యత నీ గొంతులో ధ్వనించింది. నీకు నేనిస్తున్న మార్కులు ఈ పాటకు గాను 7 మార్కులు. సరేనా? ఎందుకంటే ఈ పాట ఎంత గొప్పగా పాడితే ఇంకా అంత గొప్పగా వినిపించే, ధ్వనించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పాటకు అంతులేదు, ఇంకా సాధన చేయొచ్చు. ఈ పాట అవకాశం ఉంది. నీకు భవిష్యత్తు ఉంది, ప్రాయం కూడా ఉంది. కాబట్టి నీకు 7 మార్కులతో సరిపుచ్చుతున్నా. సరేనా? థ్యాంక్ యూ చంద్రబోస్ గారు. ఉషా గారు. హాయ్ తన్వి, సచ్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. చాలా చక్కగా పాడావు. నీ ఏజ్కి ఇటువంటి పాట, ఇంత కష్టమైన పాట, కాంప్లికేటెడ్ సాంగ్ తీసుకోవడమే గ్రేట్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ దానికి న్యాయం కూడా చేసావు. ఇది రాగమాలిక కదా, ఇట్స్ నాట్ ఈజీ టు సింగ్. అండ్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా చరణం నుంచి మళ్ళీ పల్లవికి రావడానికి కొంచెం కష్టపడతారు అండ్ తప్పులు వస్తాయి. అలాంటిది యూ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్. చాలా చక్కగా పాడావు. ఇప్పుడే ఇలా పాడావంటే రేపొద్దున యూ గోయింగ్ టు బీ వెరీ గుడ్ సింగర్. ఆల్ ది బెస్ట్. అండ్ ఒకటి బిగినింగ్లో మ్యూజిక్ డైరెక్టర్ పేరు చెప్పడం మర్చిపోయావు. ఆదినారాయణరావు గారు దీనికి సంగీతం నిర్వహించారు. అండ్ నేను కూడా ఇది పాడతా తీయగాలో ఫైనల్స్లో పాడిన పాట. So overall, it's a very good performance. All the best. On a scale of 10, I'm giving you 7. వెరీ నైస్. థ్యాంక్స్ అండి. Thank you to the Vastavam team and judges. తప్పకుండా వాస్తవం యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు సాయి శ్రావణి ఫ్రమ్ న్యూయార్క్. సాయి శ్రావణి, ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు సాయి శ్రావణి నిమిష కవి. నేను న్యూయార్క్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నా. నేను పాడబోయే పాట అలా వైకుంఠపురంలో సినిమా నుండి సామజవర గమన. గుడ్ లక్ సాయి శ్రావణి. నీ కలని పట్టుకు వదలనవి చూడే నా కళ్ళు, ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కలని పట్టుకు వదలనవి చూడే నా కళ్ళు, ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళకి కవలి కాస్తాయే కట్టుకలన కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగా కంది చిందేనే చెగలు. నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు, నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టుచవటే నిట్టురపు నవిలలు. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుగున్న అదుపు చెప్పతగునా. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుగున్న అదుపు చెప్పతగునా. నీ కలని పట్టుకు వదలనవి చూడేనా కళ్ళు, ఆ చూపులనలా తుక్కుకు వెళ్ళకు దయలేదా అసలు.
మల్లెల మాసమా మంజుల హాసమా ప్రతి మలుపులోన ఎదురు పడిన వెన్నెల వనమా విరిసిన పించమా విరుల ప్రపంచమా ఎన్నెన్ని వెన్నె చిన్నలంటే ఎన్నెదవశమా అరే నాగాలే తగిలినా నా నీడే తరిమినా పులకవా పలకవా బామా ఎంతో పతిమాలిన ఇంతేనా అంగన మదిని మీటు మధురమైన మనవిని వినుమా సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుగున్న అదుపు చెప్పతగునా సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుగున్న అదుపు చెప్పతగునా నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళ్ళకి కావాలి కాస్తాయే కట్టుకల నా కలలు నువ్వు నులుముతుంటే ఎర్రగా కంది కిందేనే సెగలు. వెరీ నైస్ సాయి శ్రావణి, థ్యాంక్ యూ. ఉషా గారు, సాయి శ్రావణి పాట మీద మీ కామెంట్స్ అండి. హాయ్ సాయి శ్రావణి, I think this is the most popular song currently and అందరికీ నచ్చిన పాట, అందుకే I think you also like the song. Coming to your performance, track ఒక శృతిలో ఉంది మా, అండ్ ఈవెన్ యువర్ సింగింగ్ ఈజ్ అనదర్ ఇంకొక శృతిలో పాడారు. బేసికలీ ట్రాక్లోది హయ్యర్ శృతి ఉంటుంది, అది కనుక మీకు రీచ్ అవ్వలేదు అని అంటే తాన్పురా పెట్టుకొని ఏ శృతిలో మీరు కంఫర్టబుల్ ఉన్నారో తాన్పురా పెట్టుకొని టెంపో యాప్ పెట్టుకుని పాడినా కూడా సరిపోతుంది. లేకపోతే ట్రాక్ వింటున్నప్పుడు పాట వింటున్నప్పుడు నాన్ సింక్ ఉంటుందన్నమాట. అండ్ ఐమ్ హ్యాపీ దట్ యుర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సింగింగ్. సో I suggest that you join music class and at the same time more practice. Concentrate on the Shruti more and Talam, and definitely you can do a good job. All the best ma. On a scale of 10 I'm giving you 3. థ్యాంక్ యూ ఉష గారు. చంద్రబోస్ గారు, మీ కామెంట్స్ ప్లీజ్. సాయి శ్రావణి, చాలా ప్రజాదరణ పొందిన పాటను పాడావు నువ్వు. సామజవర గమన నీ పాట గూర్చి చెప్పనా, ఎలా పాడావో చెప్పనమ్మా. బాగా పాడావు, పాట బాగా పాడావు. అయితే పాటలో సాంకేతిక పరమైన లోపం ఒకటి తలెత్తింది, అదేంటో చెప్తాను. ఇంతకుముందు అంటే నీకంటే ముందు పాడిన శ్రీకర్ పల్లవి సరైన శృతిలో పాడి చరణాలు మాత్రం వేరే శృతిలో పాడేశాడు. నువ్వేం చేశావంటే పాట ట్రాక్ ఒక శృతిలో ఉంటే నువ్వు మరొక శృతిలో పాడావు. నీ పాట బాగుంది, కానీ ఇబ్బంది ఎక్కడ తలెత్తిందంటే ఆ పాట ట్రాక్ వేరే శృతిలో ఉండడంతో నీ పాట అయిన తర్వాత మళ్ళీ సంగీతం వస్తుంది కదా, ఆ నేపథ్య సంగీతం వచ్చినప్పుడు అది వేరే శృతిలో ఉండడంతో నీ శృతికి ఆ శృతికి మధ్య బంధం లేక సంబంధం లేక కొంచెం ఇబ్బందిగా అనిపించింది. నీవు ఎంచుకున్న శృతిలో బాగా పాడావు, కానీ ట్రాక్ ఉన్న శృతిలోనే పాడితే పాట వినసొంపుగా కర్ణపేయంగా ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలి, సరేనా? నువ్వు మళ్ళీ ఇంకొకసారి సాధన చేసేప్పుడు ఇంటి దగ్గర జాగ్రత్తగా పాట ఏ శృతిలో ఉందో అసలైన శృతి ఏంటో తెలుసుకొని ఆ శృతిలో సాధన చేస్తే గనక మంచి ఫలితం వస్తుంది, సరేనా? నీకు నేను ఇస్తున్న మార్కులు తక్కువస్తున్నాను, బాధపడ మాకు, సరేనా? నువ్వు సాధన చేయాలని చెప్పే ఈ మార్కులు ఇస్తున్నాను. 4 మార్కులు, 4 మార్క్స్. థ్యాంక్ యూ చంద్రబోస్ గారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన వాస్తవం టీంకి, ఉషా గారికి, చంద్రబోస్ గారికి నా తరపున ధన్యవాదాలు. ఈరోజు కంటెస్టెంట్ల స్కోర్ వివరాలు. మరి ఈ ఎపిసోడ్లో ఎక్సలెంట్ పెర్ఫార్మెన్సెస్ చూసాము, థ్యాంక్స్ టు ద కంటెస్టెంట్స్. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరో 5 మంది సింగర్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వాస్తవం యూట్యూబ్ ఛానల్ అండ్ స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ. Please like, share and subscribe to Vastavam YouTube channel.
తప్పకుండా వాస్తవం యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనసుని అలరించే మంచి మంచి కార్యక్రమాల కోసం వాస్తవం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.